ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దూరభారం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. రిమోట్ ఏరియాలో జ్వరం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఆసుపత్రికి వెళ్ళాలన్నా, ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాలకి, కళాశాలకి వెళ్ళాలన్నా చుట్టూ తిరిగి రావాల్సినటువంటి దుస్థితి అనేక ప్రాంతాలకి ఇప్పుడు కూడా ఉంది. అయితే గత కొన్ని రోజుల నుంచి, కొన్ని రోజులంటే రోజులు కాదు, సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి మానకొండూరు నియోజకవర్గము గన్నేరువరం మండలానికి సంబంధించినటువంటి పలు గ్రామాలకు చెందినటువంటి ప్రజలు బ్రిడ్జ్ సాధన కమిటీ పేరు మీద ఉద్యమం చేసిండ్రు. జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు హామీలు ఇచ్చారు, గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు హామీలు ఇచ్చారు. అయితే అమలుకు నోచుకోలేదు. అది అమలు కావడానికి 15 సంవత్సరాలు టైం పట్టింది. ఇప్పటికే మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ప్రతిపాదనలు చేయడము, ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నితిన్ గడ్కరీతో, రోడ్లు రహదారుల శాఖ కేంద్ర మంత్రితో మాట్లాడి ఫండ్స్ శాంక్షన్ కావడం జరిగింది. ఇప్పటికే హై లెవెల్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. 77 కోట్ల రూపాయలు సైతం మంజూరైనటువంటి పరిస్థితి. ఆ గ్రామస్తులందరూ కూడా ఉన్నారు. ఎమ్మెల్యేతో పాటు గ్రామస్తులందరూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కలిశారు, కృతజ్ఞతలు తెలిపారు. వారి అభిప్రాయం అంతా కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని రోజులు మీరు కొట్లాడినరు? దీనివల్ల ఉపయోగం ఏంటి అసలు? దశాబ్దన్నర కాలం పాటు అనేకమైనటువంటి సమస్యలు, రవాణా భారం తగ్గించడానికి అక్కడ స్థానిక గన్నేరువరం మండల ప్రజలందరూ కలిసి 15-20 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు గత పాలకులు. నేడు స్థానిక ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి కృషితో స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు పోరాడి కేంద్ర ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని, నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి గన్నేరువరం మండల ప్రజలకు రవాణా భారం తక్కువయ్యే విధంగా చూసి అట్టి బ్రిడ్జికి అయ్యే వ్యయాన్ని 77 కోట్ల రూపాయలను మా మండల ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకొని మంజూరు చేపించినందుకు ఈరోజు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో స్థానిక ఎంపీ బండి సంజయ్ గారిని కలిసి మా గ్రామస్తులందరూ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. మీరు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇంతకుముందు? మీకు ఇంత దూరం ఉన్నది, చుట్టూ తిరిగి రావడానికి ఎంత దూరం పట్టేది, ఎన్ని కిలోమీటర్లు పట్టేది, ఎంత టైం పట్టేది? ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు పడుతుంది, ఎంత టైం పడుతుంది? గత మాకు 40 కిలోమీటర్ల వ్యవధి ఉండే గుళ్ళపల్లి నుంచి. మేము 2014 నుంచి ఎలక్షన్లప్పటి నుంచి వచ్చిన వివిధ పార్టీ నాయకులతో పోరాడుకుంటూ ఎలక్షన్లలో హామీలు తెచ్చుకున్న వినం. అది ఎలక్షన్ల హామీలకే అయిపోయింది. ఇప్పటికి మాకు 15 కిలోమీటర్లు, 20 బిలోకి వస్తుంది, 18-17 కిలోమీటర్ల కరీంనగర్ దూరానికి వచ్చింది. ఎలక్షన్లప్పుడు కూడా బండి సంజయ్ గారు కానీ, కవంపల్లి సత్యనారాయణ గారి, పొన్నం ప్రభాకర్ కానీ వీళ్ళంతా హామీలు ఇచ్చారు. మేము ఎట్టి పరిస్థితుల్లో మా అధికారంలో వచ్చే మేము గెలిచినట్టయితే మేము వాగువీధికి వెళ్ళి బ్రిడ్జ్ చేస్తామన్నారు. అదే ఉద్దేశంగా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు, బండి సంజయ్ గారు ఇద్దరు కలిసి నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పంగా కూడా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వీరికి పార్టీలకు అతీతంగా కూడా వీళ్ళు ఇంత డెవలప్మెంట్ మా ప్రాంతాన్ని డెవలప్ చేసినానికి కవంపల్లి సత్యనారాయణకే కానీ, బండి సంజయ్ గారికి కానీ, ఇది నితిన్ గడ్కరీకి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ మా ప్రాంత గన్నేరువరం మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మొత్తం మీద చాలా పోరాటం చేశారు. వారు ఇచ్చినటువంటి హామీ మేరకి మరొకసారి అంటూ ప్రజాప్రతినిధుల వెంటపడి గుర్తు చేయడం జరిగింది ఇచ్చిన హామీలను. చివరికి వారు విజయం సాధించారు. ఇది గ్రామస్తుల విజయం, మండల ప్రజల విజయం అని చెప్పుకోవచ్చు. మీరు ఎట్లా చూస్తారు? దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు దూరం అవుతున్నాయి ఇప్పుడు రావడం వల్ల? ఎందుకంటే రోడ్లు, రహదారులు అనేది మౌలిక సదుపాయాలు. ఏ గ్రామానికైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది రోడ్లు, రహదారులు లేకుంటేనే. కానీ దీనివల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంది, దూరభారం తగ్గుతుంది. ఎలాంటి వెసులుబాటు ఉన్నది దీనికి? ఇంతకుముందుతో పోలిస్తే, గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం మా మండల వాసులకే కాక చుట్టుపక్కల మండలాలకైనా, ఇటు జగిత్యాల జిల్లా వాసులకైనా, మిగతా వాళ్ళందరికీ కూడా దూరభారం తగ్గి ఎడ్యుకేషన్ కానీ, రవాణా కానీ, హాస్పిటాలిటీ, మిగతా ఇండస్ట్రియల్గా కూడా అనేక రకాలుగా చూశారు కదా. సుదీర్ఘ పోరాటం తర్వాత అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ప్రజాప్రతినిధులకి పదే విజ్ఞప్తి చేశారు. వారు రోడ్డు, బ్రిడ్జ్ సాధించుకొని దగ్గరి దారిని వెతుకున్నటువంటి పరిస్థితి. విద్యా, వైద్యం, రోడ్లు, రహదారులు అనేటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఖచ్చితంగా ఉంది అని చెప్పి బలమైన చర్చ జరుగుతుంది. జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.